అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కృష్ణా ప్రాజెక్టులకు వరద అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల పూర్తి స్థాయిలో నిండడంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు రిలీజ్ చేస్తున్నారు అధికారులు. జూరాల నుంచి శ్రీశైలంకు దాదాపు 1,00,000 క్యూసెక్కుల వరద వస్తోంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ దాదాపు 8.90 టీఎంసీలు. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. దీనికి తోడు భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ రిజర్వాయర్లకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రాల్లో యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఎస్ జానయ్య. అనుష, కృష్ణా నది పరివాహకంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు మాత్రం, ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు మాత్రం జలకళను సంతరించుకున్నాయని చెప్పవచ్చు. ఎగువ కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో గత 10 రోజులుగా కూడా వరద ప్రవాహం కొనసాగడం, ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో జూరాల దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం అయితే భారీగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం 1,00,000 క్యూసెక్లకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు కూడా కృష్ణా నది ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల నుంచి 79,403 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది. శ్రీశైలం నీటి మట్టం గురువారం ఉదయం 6 గంటలకు 824.80 అడుగులు, నీటి నిల్వ 44.6090 టీఎంసీలుగా నమోదైంది. వరద ప్రవాహం మాత్రం నిన్నటి నుంచి కూడా ప్రారంభం కావడం జరిగింది. గత 2 రోజుల నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో మొదటగా 20,000 క్యూసెక్లుగా వచ్చినటువంటి వరద ప్రవాహం ప్రస్తుతం 1,00,000 క్యూసెక్లకు పైగా పెరగడంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వస్తున్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం కొంత ఆశలు చిగురిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కూడా జూన్ మాసంలోనే వర్షాలు కురవాల్సి ఉన్నా కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, ఎల్నినో ప్రభావం మాత్రం తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపడంతో సాగుకు సంబంధించి మాత్రం కొంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు శ్రీశైలం, అలాగే జూరాల, నాగార్జున సాగర్ 3 ప్రాజెక్టులకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాదాపుగా 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాబట్టి ఈ 40 లక్షల ఎకరాలకి ఈ ఖరీఫ్ సీజన్ లో సాగునీరు వస్తుందా రాదా అనేది మాత్రం కొంత ఆందోళనలో రైతులు ఉన్నప్పటికీ జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం, జూరాల ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి పాలమూరు జిల్లాకు సంబంధించి మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే లిఫ్ట్ల ద్వారా కూడా అన్ని రిజర్వాయర్లకు నీటిని కూడా విడుదల చేయడం జరిగింది. ఏదైతే జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.60 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.96 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం, జూరాల ప్రాజెక్టుకు పరిధిలో ఉన్నటువంటి ఏదైతే నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్లు, భీమా లిఫ్ట్ ద్వారా 1,300 క్యూసెక్లు, అలాగే కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 630 క్యూసెక్ల వరకు ప్రస్తుతం ఈ 3 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నుంచి కూడా నీటిని జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని లిఫ్ట్ చేస్తూ ఏదైతే రిజర్వాయర్లు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేస్తుండటంతో 3 లక్షల ఎకరాలకు పైగా ఈ రిజర్వాయర్ల పరిధిలో సాగునీటికి కూడా నీటిని విడుదల చేసే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఇదే జూరాల
ప్రాజెక్టు నుంచి కూడా ఎగువ జూరాల అలాగే దిగువ జూరాల విద్యుత్ ఉత్పాదన కేంద్రాల నుంచి కూడా దాదాపుగా 46,000 క్యూసెక్లను నీటిని వినియోగిస్తూ ఆ నీటిని దిగువ శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. అలాగే జూరాల క్రస్ట్ గేట్లను ఎత్తి కూడా మరో 60,000 క్యూసెక్లకు పైగా నీటిని విడుదల చేస్తుండటంతో మొత్తం 1,00,000 క్యూసెక్ల వరకు కూడా జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో కొంత రైతుల్లో మాత్రం ఆశ చిగురుస్తుందని చెప్పవచ్చు. ఎగువన ఉన్నటువంటి కర్ణాటక పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో 10 రోజులుగా కూడా కంటిన్యూగా వరద ప్రవాహం మొదలు కావడం, ఎగువన ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్ 2 ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి నిల్వలకు చేరుకోవడం, దిగువ జూరాల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో వరద ప్రవాహం రావడంతో పూర్తి స్థాయి నీటి నిల్వలకు చేరుకోవడంతో ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ వరద ప్రవాహం కొనసాగుతుండటంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణమ్మ పరుగులు మాత్రం శ్రీశైలం వైపు సాగుతుండటంతో కొంత రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా 840 Right, Janaya, thank you.